శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్న కారణం చేత దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, కన్యలో బుధ కేతు రవి, తులలో చంద్ర శుక్రులు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి శుక్రునితో కలిసి తులారాశిలో ఉన్నది. తులారాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే, రవి కేతు బుధ ఈ 3 గ్రహాల యొక్క కలయిక కన్యా రాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలాగే భద్ర మహాపురుష యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. గోచారంలో కన్నా కూడా జన్మజాతకంలో భద్ర మహాపురుష యోగాలు చాలా చాలా బాగుంటాయి. ఈ రకంగా గ్రహస్థితి ఉన్న వారికి జన్మజాతకంలో ఇప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక చేత కళాకారులకి సన్మానాలు, కళలు అభివృద్ధి చెందడము, అలాగే చక్కటి కళా ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక గురువుగారి యొక్క దృష్టి రవి కేతు బుధుల మీద పడుతూ అద్భుతమైనటువంటి లాంగ్వేజెస్, అలాగే అడ్మినిస్ట్రేషన్, అలాగే వ్యాపారము, సమర్థత ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండేటట్టుగా చేస్తూ ఇంకా అదనంగా ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉన్నది. ఇది చాలా గమనించదగినటువంటి విషయం. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి కూడా రవి బుధ కేతువుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగస్తులకి, వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా చక్కటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరిగే విధంగా చాలా చాలా బాగుంటుంది. ఇవి చెప్పదగ్గ మంచి లక్షణాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధ శుక్రుల కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కళలకి సంబంధించి, అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అలాగే వ్యాపార వ్యవహారాలకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటూ సున్నితమైన ప్రవర్తనతో కూడి ఉంటాయి. ఎక్కడ ఆగ్రహావేశాలు ఉండవు అని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయాన్ని తెలియచెప్పచ్చు. వార ప్రారంభంలో చంద్ర శుక్రుల యొక్క కలయిక అమ్మవారిని మనము ఆరాధించేటటువంటి ఈ కళలు ఏవైతే ఉన్నాయో, షోడశ కళలు, వాటికి సంబంధించి ఈ చంద్ర శుక్రుల కలయిక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది అమ్మని మనం పూజించడం వల్ల మనకి చక్కటి అభివృద్ధి, మానసిక ఉల్లాసము ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యారాశి. కన్యారాశి వారికి 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. అలాగే షష్ఠ స్థానంలో శని గారు యోగిస్తున్నారు. 9వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. ఇక్కడ మనము ఒక విషయాన్ని చక్కగా స్పష్టంగా తెలియజెప్పుకోవచ్చు. భద్ర మహాపురుష యోగము ఉంది రాశిలో, అలాగే బుధ ఆదిత్య యోగము ఉంది. మరి 2 గ్రహాల వల్ల ఒక యోగం ఏర్పడుతూ ఉండగా, ఒక గ్రహం వల్ల ఒక యోగం ఏర్పడుతూ ఉండగా, అదే లగ్నం అవుతూ ఉండగా లేదా రాశి అవుతూ ఉండగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపార దక్షత బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, వ్యాపార వర్గాల ద్వారా బాగుంటుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది, అలాగే ధనం అధిక మొత్తంలో వస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ ఇలా ఉంటూ ఉండగా ఏదైనా రాతకోతల పరీక్షలకి సంబంధించి, అది మౌఖిక పరీక్ష కానీ లేదా రాత పరీక్ష కానీ, ఇలాంటి వాటికి సంబంధించి లేదా ప్రదర్శనలకి సంబంధించి చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కటి అవకాశాలు
వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారి ప్రయత్నాలు ఫలించి విదేశాలకు వెళ్తారు. అలాగే తీర్థయాత్రలు చేయాలా అనుకున్నా, లేదా పుణ్యక్షేత్రాలు సందర్శించి రావాలి అనుకున్నా అవి కూడా సానుకూల పడతాయి. దైవ కార్యాలన్నీ కూడా చేస్తారు. ముఖ్యంగా యజ్ఞయాగాదులు చేయడానికి అవకాశం ఉంది. దైవభక్తి బాగా ఇనుమడిస్తోంది. మీరు నమ్ముకున్నటువంటి దైవము మీ పట్ల మంచి వరాలిచ్చే విధంగా ఉన్నారు. భగవంతుణ్ణి మనం నమ్మినందుకు, మనము పూజలు చేసుకుంటున్నందుకు మనకి చాలా చక్కటి అదృష్టాన్ని ఇచ్చారు అని చెప్పి మీరు భగవంతుణ్ణి వేనోళ్ళ పొగుడుకుంటారు. రుణాలు తీర్చాలంటే తీర్చేయగలుగుతారు. కొత్త రుణాలు కావాలి అన్నా కూడా తెచ్చుకోగలుగుతారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలున్నాయి. మీ వాక్కు బాగుంటుంది. గృహంలో ఐకమత్యం ఉంటుంది. సంపదలు పెరుగుతున్నాయి. బంగారు వెండి కొనగలుగుతారు. ఇక్కడ శుక్రాచార్యుల వారు బాగున్నారు. నవమంలో గురువు గారు కూడా బాగున్నారు. అలాగే శని గారు కూడా బాగున్నారు. 3 గ్రహాలు చాలా చాలా బాగున్న కారణం చేత విలువైన ఆభరణాలు కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి, కుజుని యొక్క దృష్టి రాశి మీద ఉన్నందువల్ల విపరీతంగా దైవభక్తి పెరుగుతుంది. చక్కటి చదువు, సంస్కారము, నడవడిక, ప్రవర్తన, మంచి మర్యాద, వినయ విధేయతలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మీ పట్ల అని చెప్పి 10 మంది మిమ్మల్ని పొగుడుతారు. అంటే ప్రశంసలు అందుకుంటారు. ఇది చాలా చెప్పదగ్గ లక్షణం. ఎవరైనా మనని ఊరికేనే పొగిడితే ములగ చెట్టు ఎక్కిస్తున్నారు అని అంటాము. కానీ ఇక్కడ మీలో ఉండేటటువంటి మంచి లక్షణాలను చూసి ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియచెప్తారు. ఇది మీ మనసుకి చాలా ఆనందం అనిపిస్తుంది. మనం ఏమి చేస్తున్నామో దానినే గుర్తించి మాట్లాడుతున్నారు అని అనుకుంటారు మీరు. అంత చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత విద్య బాగుంటుంది. అనేక విధాలుగా గ్రహస్థితుల వల్ల చాలా చాలా బాగుంది. విద్యార్థులకి బాగుంది. స్త్రీలకి బాగుంది. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించడం బాగున్నాయి. వాహనాల కొనుగోలు బాగుంటుంది. అనేక విధాలుగా మీకు బాగుంది. మారిన గ్రహస్థితుల రీత్యా ద్వితీయంలోకి బుధుడు వెళ్ళారు, ఇంకా బాగుంది. పంచమంలో చంద్రుడి యొక్క స్థితి అంతగా బాగలేదు కాబట్టి మీరు అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ గురువు గారి నవమ దృష్టి ఉన్న కారణం చేత సంతాన రీత్యా బాగుంది. వివాహాది శుభకార్యాల పట్ల కొద్దిగా మీరు వేచి ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఐకమత్యం కొరకు వేచి ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితంలో ఏవైనా మాట తేడాలు వచ్చినట్టయితే వాటిని కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి తప్ప వెంటనే మాట విసురుగా అనద్దు. ఇక్కడ మీకు వాక్కు చాలా చాలా బాగున్న కారణం చేత మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగానికి సంబంధించి బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపడి ఏదో ఒక సంబంధం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం మనము అని చెప్పి తొందరపడి కుదుర్చుకోవద్దు. కొంచెం ఆలోచించండి. ఇక్కడ రాహు గారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అనాలోచితంగా ఏది చేయవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వైవాహిక జీవితంలో ఉన్న భార్యాభర్తల మధ్య కూడా ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చినట్టయితే విడాకుల వరకు వెళ్ళిపోవద్దు. ఇది కూడా తెలియజేస్తున్నాను. ఉన్న బంధాన్ని పాడు చేసే విధంగా ఈ రాహుకేతువులు ఉంటారు ఎప్పుడు కూడా. అది స్నేహితులు అవనివ్వండి, బంధువర్గం అవనివ్వండి, భార్యాభర్తలు అవనివ్వండి, తల్లి తండ్రులు లేదా పిల్లలు అవనివ్వండి, తల్లిదండ్రులతో కూడిన తల్లి పిల్లలు లేదా తండ్రి పిల్లలు, ఏ విధంగా చూసుకున్నా కూడా బంధుత్వాలు చెడే విధంగా ఉంటుంది. అపోహని కలగజేస్తారు. కాబట్టి ఇక్కడ ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహాల స్తోత్ర పారాయణ వల్ల మీకు అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది. అలాగే దుర్గమ్మ వారి నవరాత్రుల సందర్భంగా మీరు చేసేటటువంటి పూజలు లేదా స్మరణ లేదా స్తోత్రపారాయణలు అమ్మవారికి చేరతాయి. మీకు చక్కటి మనశ్శాంతి లభిస్తుంది. నమస్కారం.